తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కాలేనని ఆర్జీవీ తెలిపారు. అసభ్య పోస్టులు పెట్టారన్న ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసు నమోదైంది. తనకు ముందస్తు సినిమా షెడ్యూల్ ఉందని 4 రోజులు గడువు ఇవ్వాలని ఒంగోలు రూరల్ సీఐకి ఆర్జీవీ మెసేజ్ చేశారు. తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కాలేనని ఆర్జీవీ తెలిపారు. అసభ్య పోస్టులు పెట్టారన్న ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఇక తనను ముందస్తు సినిమా షెడ్యూల్ ఉందని 4 రోజులు గడువు ఇవ్వాలని ఒంగోలు రూరల్ సీఐకి ఆర్జీవీ మెసేజ్ చేశారు. ఇక ఆర్జీవీ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగుల్ అందిస్తారు. నాగుల్ చెప్పండి. నేడు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గతంలో పెట్టిన పోస్ట్ కి సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు. ట్విట్టర్లో వేదిక దేవన్ సినిమా ప్రమోషన్ చంద్రబాబు నాయుడుపై, అలానే నారా లోకేష్ బ్రాహ్మణిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న పోస్ట్ పెట్టిన దానిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10వ తేదీ తెలుగుదేశం పార్టీ మద్దిపాడు ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మద్దిపాడు పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి 19న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు కూడా అదేదో ప్రశంసా పత్రం నెట్టింట వైరల్ గా మారిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన రామ్ గోపాల్ వర్మపై హైకోర్టును ఆశ్రయించి తనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు పిటిషన్ ను తిరస్కరించడం నేడు అంటే 19 ప్రకాశం జిల్లాలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలన్న ఆర్జీవీ తనపై ముందస్తు సినిమా షెడ్యూల్ ఉందని తెలిపిన వర్మ 4 రోజులు గడువు ఇవ్వాలని ఒంగోలు రూరల్ సీఐకి మెసేజ్ పంపారని, తనకు ముందస్తు సినిమా షెడ్యూల్ వల్లే విచారణకు హాజరు కావట్లేదని చెప్తున్న పరిస్థితి శ్రీష. ఓకే నాగుల్, థ్యాంక్ యూ.